విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా భక్తితో చదివితే మనకు వచ్చే ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని ఒక యతీశ్వరుడు తన బాల్యంలో జరిగిన ఒకానొక అద్భుత సంఘటనని ఒక సభలో వివరించాడు. ఆ యతీశ్వరుడికి బాల్యం నుంచి విష్ణు సహస్రనామాలు చదవడం అలవాటుగా ఉంది. అతనికి 12-13 ఏళ్ల వయసు ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు తేజో రూపంలో అతనికి స్వప్నంలో కనిపిస్తాడు. తన కలలో కనిపించిన తేజో రూపాన్ని ఆ బాలుడు ఎవరయ్యా నువ్వు అని అడిగితే అప్పుడు ఆ తేజోమయ రూపం రోజు నువ్వు చదివే విష్ణు సహస్రనామంలో చెప్పబడిన దైవాన్ని నేనే అని చెప్పగానే ఏమిటి స్వామి ఇలా కనిపించావు అని అడగగానే రేపు నువ్వు ఉదయాన్నే లేవగానే నీ ముఖ్యమైన వస్తువులు తీసుకుని ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతే నువ్వు బాగుపడతావని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. ఎందుకు స్వామి ఖాళీ చేయాలి అని అడిగితే రేపు మధ్యాహ్నానికల్లా ఊరు తగలబడిపోతుంది. నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి నీ రక్షణ బాధ్యత నాది. నువ్వు రక్షించబడాలని స్వామి స్వప్నంలో చెబుతాడు. గురుకుల వాసంలో భాగంగా ఊర్లో ఉంటున్న ఆ బాలుడు తెల్లవారు లేవగానే విష్ణువు తన కలలో చెప్పిన విషయాన్ని ఊర్లో ఉన్న అందరికీ రేపు మధ్యాహ్నానికల్లా ఊరు తగలబడిపోతుంది, మీరందరూ ప్రాణాలతో ఉండాలంటే ఊరు ఖాళీ చేసిండి అంటూ అందరికీ చెబుతాడు. అతని మాటలు వినగానే ఊర్లో వాళ్ళందరూ తనని పిచ్చివాడని చూసినట్లు చూసి నీకు వచ్చిన ఈ పిచ్చి కలను మేము నమ్మాలా? మేము ఎక్కడికి వెళ్ళము, ఊరికి ఏమీ కాదు, కావాలంటే నువ్వు వెళ్ళిపో అంటూ అతను చూసి అందరూ నవ్వుతారు. ఊరివారు ఆ బాలుడు చెప్పిన మాటలు వినకపోవడంతో తన వస్తువులు తీసుకుని ఊరి నుంచి దూరంగా వెళ్లి ఒక గుట్ట మీద నిల్చొని అక్కడ నుంచి ఊరిని చూడడం గమనిస్తాడు. సరిగ్గా మధ్యాహ్నం అయ్యే సమయానికి ఊరంతా అతని కళ్ళ ముందే తగలబడి సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఊరితో పాటు ఆ బాలుడు కూడా తగలబడిపోయే యోగం అతనికి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించడం చేత సర్వభూతములకు ప్రభువైనటువంటి ఆయన తనను ధ్యానిస్తున్న కుర్రవాడిని అనుగ్రహించడం కోసం స్వప్నంలో కనబడి ఆయన ఒక్కడనే రక్షించాడు. మిగిలిన వారందరూ తగలబడిపోయే యోగం ఉన్నందువలన వారికి చెప్పినా కూడా మాట వినకుండా అదే ఊర్లో ఉండి వారి కర్మానుసారం తగలబడిపోయారు. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే కొన్ని వేల జన్మల పాటు మీరు పోగేసుకున్న మీ పాపకర్మలన్నీ కూడా దగ్ధమై శ్రీ మహావిష్ణువు మీకు అండగా ఉంటాడనేందుకు ఆ యతీశ్వరుడి బాల్యంలో జరిగిన సంఘటనే అతిపెద్ద ఉదాహరణ.